నమస్కారం అండి. వంకాయ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? వంకాయ వంటి కూర పంకజముఖి సీత వంటి భార్య అని ఊరికే అనలేదు కదా. అయితే ఎప్పుడు చేసే మసాలా కూరలు వేపుళ్ళు కాకుండా ఈరోజు మన ఒడిశా స్పెషల్ ఎంతో రుచికరమైన దహీ బైగన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలకి దీన్ని బాగా పట్టియాలి. అటు ఇటు మొత్తం అంటేలాగా చూసుకోవాలి. అన్నింటిని బాగా అంటియాలి. తర్వాత ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీని మీద వేయించాలి. అటు ఇటు బాగా వేగేలాగా చూసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. పెరుగులోని చలువ వేయించిన వంకాయ కమ్మదనం కలిస్తే ఆ రుచే వేరు కదండి. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇవి వేగిన తర్వాత ఒక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని తగినంత కారం, ఉప్పు, పసుపు, మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మేమైతే ఇంత వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మా సైడ్ అయితే వెండుమిర్చి అని అంటామండి, మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. ఇప్పుడు మనం ఒక పక్కకు పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడకనిచ్చిన తర్వాతకి మనం ఒక పక్కకు పెట్టుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేయాలి. తర్వాతకి ఇంకా మొత్తం కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. అసలు ఇంకా పెరుగుతోని పనే లేకుండా పోయింది. మేమైతే అసలు కూర కూడా మిగలలేదు, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మన తెలంగాణని కాకుండా ఇలా ట్రై చేయండి. బాగా ఉడికిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇక పైనంగా వేసుకోవాలి. ఇంకా మన వంకాయ బైగన్ రెడీ. ఇప్పుడు అన్నంలో వేసుకొని లాగించేయడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇంకా కొత్త కొత్త వంటలు చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అండి.